మనిషి జీవితం గురించి మనం ఎక్కువగా తెలుసుకున్నామని అనుకుంటాం. కానీ నిజానికి మనం చూసేది శరీరం మాత్రమే, వినేది మాటలు మాత్రమే, గమనించేది ప్రవర్తన మాత్రమే. లోపల ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి మనిషి చాలా అరుదుగా ప్రయత్నిస్తాడు. కానీ భారతీయ యోగ సాంప్రదాయం ఒక గొప్ప రహస్యాన్ని చెబుతుంది. మనిషి కేవలం మాంసం, ఎముకలు, రక్తం కలిసిన జీవి కాదు. అతనిలో ఒక అద్భుతమైన చైతన్య సముద్రం దాగి ఉంది. ఆ చైతన్యానికి తలుపు తెరుచుకున్నప్పుడు మనిషి జీవితం పూర్తిగా మారిపోతుంది. చాలామంది జీవితమంతా బయట ప్రపంచాన్ని మార్చేందుకు కష్టపడతారు. డబ్బు సంపాదించాలి, పేరు రావాలి, గౌరవం దక్కాలి, ఇతరుల కంటే ముందుండాలి, ఇలా ఎన్నో కోరికలతో పరుగెడుతుంటారు. కానీ ఒకరోజు రాత్రి ఒంటరిగా కూర్చుని మనసును ప్రశ్నిస్తే ఒక విచిత్రమైన ఖాళీ కనిపిస్తుంది. ఇంత పరుగెత్తినా ఎందుకు ప్రశాంతత రావడం లేదు అనే ప్రశ్న లోపల నుంచి వినిపిస్తుంది. అదే ప్రశ్న ఒకరోజు మనిషిని అంతర్ముఖ మార్గం వైపు తీసుకెళ్తుంది. యోగులు వేల సంవత్సరాల క్రితమే చెప్పారు, మనిషిలో నిద్రిస్తున్న ఒక మహాశక్తి ఉందని. అది బయటి కళ్లతో కనిపించదు, శస్త్రచికిత్సలో కనిపించదు, కానీ అనుభవంలో ప్రత్యక్షమవుతుంది. ఆ శక్తిని వివిధ సాంప్రదాయాలు వివిధ పేర్లతో పిలిచాయి. కొందరు దాన్ని చైతన్యం అన్నారు, కొందరు దివ్యశక్తి అన్నారు, కొందరు ప్రాణ ప్రవాహం అన్నారు. కానీ యోగ మార్గంలో అది అంతర్మేల్కొలుపు శక్తిగా చెప్పబడింది. ఈ శక్తి గురించి మాట్లాడినప్పుడు చాలామంది వెంటనే అద్భుతాల గురించి ఊహిస్తారు. గాల్లో ఎగరడం, అసాధారణ శక్తులు పొందడం, ఇతరుల మనసులు చదవడం, ఇవన్నీ నిజమైన యోగ మార్గానికి సంబంధం లేని ఉపరితల ఊహలు మాత్రమే. అసలు ఆధ్యాత్మిక శక్తి అంటే మనసును జయించగలిగే స్థితి, కోపం వచ్చినప్పుడు నిశ్చలంగా ఉండగలిగే శక్తి, బాధ వచ్చినప్పుడు విరిగిపోకుండా నిలబడగలిగే బలం, ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా ఉన్నా లోపల ప్రశాంతంగా ఉండగలిగే అవగాహన. ఇదే అసలు మహాశక్తి. మనిషి ఎందుకు అస్థిరంగా ఉంటాడు? ఎందుకు చిన్న మాటకే బాధపడతాడు? ఎందుకు ఇతరుల ప్రశంసల కోసం జీవిస్తాడు? ఎందుకు భయంతో నిర్ణయాలు తీసుకుంటాడు? ఎందుకంటే అతని మనసు బయట ప్రపంచానికి బంధించబడి ఉంటుంది. యోగం చెప్పే మార్గం మాత్రం వేరే. బయట ప్రపంచాన్ని గెలవడానికి ముందు లోపలి అలజడిని గమనించు అంటుంది. ఎందుకంటే నిజమైన యుద్ధం మనిషి లోపలే జరుగుతుంది. ఒక మనిషి బయట నవ్వుతూ కనిపించవచ్చు, కానీ లోపల భయాలతో కాలిపోతూ ఉండవచ్చు. ఇంకొకరు గొప్ప విజయాలు సాధించి ఉండవచ్చు, కానీ రాత్రిళ్ళు ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండవచ్చు. ఎందుకంటే మనిషి సమస్యలు బయట పరిస్థితుల వల్ల మాత్రమే రావు, లోపల ఉన్న అసమతుల్యత వల్ల కూడా వస్తాయి. అందుకే యోగ సాంప్రదాయం ముందుగా మనసు శుద్ధిని ముఖ్యంగా చెప్పింది. మనిషి లోపల ఎన్నో పొరలుంటాయి. కోపం ఒక పొర, భయం మరో పొర, అసూయ మరో పొర, బాధ మరో పొర, అహంకారం ఇంకో పొర. ఇవన్నీ కలిసిపోయి అసలు మనసును కప్పేస్తాయి. మేఘాల సూర్యుణ్ణి దాచినట్టు ఇవి చైతన్యాన్ని కప్పేస్తాయి. అందుకే సాధన అంటే కొత్తగా ఏదైనా పొందడం కాదు, ఇప్పటికే ఉన్న వెలుగును బయటకు తీసుకురావడం. చాలామంది ప్రశాంతత కోసం బయటకు వెళ్తారు, కొండలకి వెళ్తారు, ఆశ్రమాలకి వెళ్తారు, దేవాలయాలకి వెళ్తారు. కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ అదే అశాంతి వస్తుంది. ఎందుకంటే స్థలం మారితే మనసు మారదు. లోపల మార్పు రాకపోతే బయటి మార్పులు ఎక్కువ కాలం నిలవు. నిజమైన యోగం అంటే బయట ప్రపంచం నుంచి పారిపోవడం కాదు, ప్రపంచంలోనే ఉండి లోపల స్థిరత్వాన్ని పొందడం. మనిషి శ్వాస చాలా గొప్ప రహస్యం. మనం పుట్టిన క్షణం నుంచి శ్వాస మనతో ఉంది, కానీ చాలామందికి దాని విలువ తెలియదు. కోపంగా ఉన్నప్పుడు శ్వాస ఎలా మారుతుందో గమనించండి. భయపడ్డప్పుడు ఎలా వేగంగా అవుతుందో చూడండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎలా నెమ్మదిగా అవుతుందో గమనించండి. అంటే శ్వాసకి మనసుకి లోతైన సంబంధం ఉంది. అందుకే యోగులు శ్వాసను ఒక తలుపులా ఉపయోగించారు. శ్వాసను నిశ్చలంగా చేయగలిగితే ఆలోచనలు కూడా క్రమంగా నిశ్చలమవుతాయి. మనసు నిశ్చలమైతే లోపల దాగి ఉన్న చైతన్యం కనిపించడం మొదలవుతుంది. ఇదే కారణం వల్ల ధ్యానం కేవలం కళ్ళు మూసుకోవడం కాదు, అది తనను తాను చూడడం. ఆలోచనలు వస్తున్నా వాటితో పోరాడకుండా గమనించడం, బాధలు వస్తున్నా వాటిలో మునిగిపోకుండా సాక్షిగా ఉండడం. చాలామందికి ఒక పెద్ద అపోహ ఉంది, ధ్యానం అంటే వెంటనే ఆనందం రావాలి అని. కానీ మొదట్లో ధ్యానం చేస్తే మనసు ఇంకా ఎక్కువగా అల్లరి చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం దాన్ని గమనించలేదు, ఇప్పుడు గమనించడం మొదలవుతుంది. అది తప్పు కాదు, అదే మొదటి మేల్కొలుపు. మనసు ఎంత చంచలమో తెలుసుకోవడం కూడా ఒక అవగాహన. మనిషి లోపల ఎన్నో సంవత్సరాలుగా దాచుకున్న భావాలుంటాయి. చిన్ననాటి అవమానాలు, ఎవరూ అర్థం చేసుకోలేదనే బాధ, ప్రేమలో విఫలమైన జ్ఞాపకాలు, చెప్పలేని భయాలు, ఇవన్నీ లోపల నిశ్శబ్దంగా పేరుకుపోతుంటాయి. సాధన లోతుగా సాగినప్పుడు అవి ఒక్కొక్కటిగా పైకి రావచ్చు. చాలామంది ఆ దశలో భయపడతారు,
కానీ అది పతనం కాదు, శుద్ధి ప్రారంభం. ఒక గది ఎన్నో సంవత్సరాలు మూసి ఉంచితే దుమ్ము పేరుకుపోతుంది. కిటికీ తెరిస్తే మొదట దుమ్ము ఎగురుతుంది, తర్వాతే స్వచ్ఛమైన గాలి వస్తుంది. అంతేవిధంగా సాధనలో కూడా మొదట లోపల ఉన్న గందరగోళం కనిపించవచ్చు, కానీ సహనంతో కొనసాగితే క్రమంగా ప్రశాంతత పెరుగుతుంది. నిజమైన ఆధ్యాత్మిక మార్గం మనిషిని జీవితానికి దూరం చెయ్యదు, మరింత బాధ్యత గలవాడిగా మారుస్తుంది. ఎందుకంటే అంతర అవగాహన పెరిగే కొద్దీ ఇతరుల బాధ కూడా అర్థమవుతుంది. ముందు తన సమస్యలే పెద్దగా కనిపించిన వ్యక్తి ఇప్పుడు ఇతరుల కష్టాలను కూడా గమనించడం ప్రారంభిస్తాడు. ఇదే హృదయ విస్తరణ. ప్రేమ అంటే చాలామంది ఆధారపడటం అనుకుంటారు. ఎవరో లేకపోతే జీవించలేనట్లుగా ఫీల్ అవ్వడం ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అంటే స్వేచ్ఛ ఇవ్వగలిగే స్థితి. అంచనాలు తగ్గినప్పుడు ప్రేమ పవిత్రంగా మారుతుంది. హృదయం శుద్ధి అయినప్పుడు కరుణ సహజంగా వస్తుంది. ఇతరులను క్షమించడం సులభమవుతుంది. మనిషి మాటలు కూడా అతని చైతన్యాన్ని తెలియజేస్తాయి. లోపల గందరగోళం ఎక్కువగా ఉన్నవాడు ఎక్కువగా అరిస్తాడు, అసత్యం చెప్పాల్సి వస్తుంది. కానీ అంతర ప్రశాంతత పెరిగిన కొద్దీ మాటలు కూడా నిర్మలమవుతాయి. తక్కువ మాట్లాడినా బరువు ఉంటుంది, ఎందుకంటే మాటల వెనుక స్పష్టత ఉంటుంది. ఈ ప్రపంచంలో చాలామంది తమ జీవిత ప్రయోజనం ఏమిటో తెలియక బ్రతుకుతుంటారు. ఇతరులు చేస్తున్నదే తాము కూడా చేస్తారు, పోలికలతో జీవిస్తారు. కానీ ఒక దశలో మనిషి లోపల మేల్కొలుపు ప్రారంభమైతే అతను తన స్వభావానికి దగ్గరైన దారిని వెతకడం మొదలుపెడతాడు. అప్పుడు పోటీ తగ్గుతుంది, నిరూపించుకోవాలనే తాపత్రయం తగ్గుతుంది. నేను ఎవరు అనే ప్రశ్న లోతుగా మొదలవుతుంది. ఈ ప్రశ్న చాలా పవిత్రమైనది, ఎందుకంటే అదే నిజమైన ఆధ్యాత్మిక యాత్ర. బయట ప్రపంచం ఇచ్చే గుర్తింపులు తాత్కాలికమని మనిషి అర్థం చేసుకుంటాడు. డబ్బు అవసరం, గౌరవం అవసరం, సంబంధాలు అవసరం, కానీ అవే జీవితమంతా కాదని గ్రహిస్తాడు. లోపల ఒక నిశ్చల కేంద్రం ఏర్పడడం మొదలవుతుంది. కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వెంటనే అసాధారణ అనుభవాల కోసం ఎదురుచూస్తారు. వెలుగులు కనిపించాలి, శరీరం కంపించాలి, ఏదో విచిత్ర అనుభూతి రావాలి అని ఆశపడతారు. కానీ నిజమైన మార్పు చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది. ముందు కోపంగా స్పందించే వ్యక్తి ఇప్పుడు కాస్త ఆగి స్పందిస్తాడు. ముందు చిన్న విషయానికి విరిగిపోయేవాడు ఇప్పుడు ధైర్యంగా నిలబడతాడు. ఇదే అసలు పరివర్తన. సాధనలో ముఖ్యమైనది వేగం కాదు, స్థిరత్వం. రోజుకి కొద్దిసేపైనా నిశ్చలంగా కూర్చోవడం, శ్వాసను గమనించడం, తన భావాలను నిజాయితీగా చూడడం, క్రమంగా జీవన శైలిని శుద్ధి చేయడం. ఇవే గొప్ప మార్పులకు పునాది. ఒక విత్తనం ఒక్క రాత్రిలో పెద్ద చెట్టుగా మారదు. అలాగే అంతర వికాసం కూడా సమయంతోనే జరుగుతుంది. మనిషి లోపల ఉన్న శక్తి ఎంత గొప్పదో తెలుసుకున్నప్పుడు అహంకారం పెరగకూడదు. నిజమైన అవగాహన మనిషిని వినయంగా చేస్తుంది, ఎందుకంటే అతను గ్రహిస్తాడు తాను ప్రకృతిలో ఒక చిన్న భాగమే అని. ఎంత నేర్చుకున్నా ఇంకా తెలియని విశ్వం ఎంత పెద్దదో అర్థమవుతుంది. అందుకే నిజమైన యోగులు ఎక్కువగా తమ గురించి మాట్లాడరు. వారు ప్రదర్శన చెయ్యరు, నిశ్శబ్దంగా జీవిస్తారు. వారి దగ్గర కూర్చుంటేనే ఒక ప్రశాంతత అనిపిస్తుంది, ఎందుకంటే వారి జీవితం మాటల కంటే బలంగా మాట్లాడుతుంది. ఈ కాలంలో చాలామంది ఆధ్యాత్మికతను కూడా ఫ్యాషన్లా మార్చేశారు. సోషల్ మీడియాలో చూపించడానికి ధ్యానం, ఇతరులకు గొప్పగా కనిపించడానికి సాధన, ఇవి లోతైన మార్గాన్ని ఉపరితలంగా మార్చేస్తాయి. నిజమైన సాధన చాలా వ్యక్తిగతమైనది. అది మనిషి మరియు అతని అంతరాత్మ మధ్య జరిగే మౌన సంభాషణ. మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, బాధలు తప్పవు, నష్టాలు వస్తాయి. అనుకున్న వాళ్ళు దూరమవుతారు, కొన్ని కలలు విరిగిపోతాయి. కానీ అంతర చైతన్యం మేల్కొనడం ప్రారంభమైతే ఒక గొప్ప మార్పు జరుగుతుంది. సమస్యలు లేకపోవడం కాదు, వాటి మధ్యలో కూడా లోపల విరగకుండా ఉండగలిగే బలం వస్తుంది. ఇదే నిజమైన ఆధ్యాత్మిక శక్తి. ఒకప్పుడు ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా ఉందని అనుకున్న మనిషి ఇప్పుడు జీవితం తనకి ఏదో నేర్పిస్తోందని అర్థం చేసుకుంటాడు. బాధను శాపంగా కాకుండా మార్పుకు అవకాశంగా చూడడం మొదలుపెడతాడు. ఈ దృష్టి మార్పే అంతర్మేల్కొలుపు యొక్క గొప్ప వరం. మనిషి బయట ఎంత వెలుగులో ఉన్నా లోపల చీకటి ఉంటే ప్రశాంతత రాదు. కానీ లోపల వెలుగు వెలిగితే చుట్టూ ఎంత చీకటి ఉన్నా అతను నిలబడగలుగుతాడు. అందుకే యోగ సాంప్రదాయం బయట ప్రపంచాన్ని వదిలేయమని చెప్పలేదు, ముందుగా తనను తాను తెలుసుకోమని చెప్పింది. ఎందుకంటే ఈ విశ్వంలో మనిషి కనుగొనాల్సిన గొప్ప రహస్యం బయట ఎక్కడో లేదు, అతని లోపలే ఉంది. ఒకరోజు మనిషి నిజంగా తనను తాను గమనించడం ప్రారంభిస్తే అతనికి అర్థమవుతుంది తాను ఇప్పటి వరకు కేవలం బ్రతికాడే తప్ప నిజంగా జీవించలేదని. అప్పుడే కొత్త జీవితం మొదలవుతుంది. అది బయటకు కనిపించకపోయినా లోపల విప్లవంలా ఉంటుంది. ఆ రోజు నుంచి అతను ప్రపంచాన్ని జయించేందుకు కాదు, తన చైతన్యాన్ని మేల్కొలిపేందుకు జీవించడం ప్రారంభిస్తాడు. అదే అసలు యాత్ర. అదే మనిషి లోపల దాగి ఉన్న మహా వెలుగు.